మొదటగా గత సంవత్సరం నేను మొత్తం అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చాలా రోజు కూడా చాలా మంచి రోజు ఉండేది. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే అన్ని శుభకార్యాలు మంచి కార్యాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎలక్షన్స్ కూడా ఇంకా జరగలేదు. ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు లాస్ట్కి వచ్చిన రోజు చాలా గుర్తుంది. అక్కడ కూర్చొని సాయంత్రం కూర్చొని అందరితో మాట్లాడి అందరితో పలకరించిపోయినా, ఛాయ్ తాగి టీ తాగి కూడా పోయినాను. ఈసారేమో ముందు వచ్చిన పోయినసారి లాస్ట్ వచ్చిన ముందు వచ్చిన. ఏదేమైనా సరే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి యొక్క ఆదరాభిమానులతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ నంబర్ 1 మెజారిటీతో గెలిపించిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరించి శిరస్సు వంచి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ప్రగతి నగర్ విషయం వచ్చేసరికి ఇప్పుడే సోదరుడు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ప్రగతి నగర్లో కానీ, ఇక్కడ కార్పొరేషన్లో కానీ కాపు సోదరులు చాలా మంది ఉన్నారు, కాపు కుటుంబాలు చాలా మంది ఉన్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ యొక్క బాధ్యతగా మీ యొక్క సహకారం మాకు ఉండాలి అని చెప్పి అడిగినప్పుడు తప్పకుండా ఉంటుంది. మీ అందరి సహకారంతోనే గత 2 పర్యాయాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను చేసుకుంటూ వస్తా ఉన్నా. ఇక్కడ అందరూ కూడా, నేను కూడా స్వతహాగా పుట్టి పెరిగింది కూడా అంతా కుత్బులాపూర్ ప్రాంతమే కాబట్టి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా నాయకుడిగా సేవలు చేసుకుంటూ వచ్చినందుకే ఈరోజు ఈ చిన్న వయసులో అభిమానించి ఆదరించి నన్ను ముందుకు నడిపిస్తా ఉన్నారు. తప్పకుండా నా సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేసినప్పుడు ఒకటే ఒక కోరిక కోరారు, ఏది అడగలే మన వాళ్ళు ఇప్పటివరకు కూడా. స్వర్గీయ రంగ గారి విగ్రహాన్ని ప్రగతి నగర్ ఏర్పాటు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా నా బాధ్యత ఉంటుందని చెప్పి ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు ఇక్కడ కాదు, అందరూ కూడా వచ్చి, మన వాళ్ళందరూ కూడా వచ్చి, మరి వేరే నియోజకవర్గాల వాళ్ళు కూడా, వేరే శాసనసభ్యుల మిత్రులు చాలా మంది ఉన్నారు. వారు చెప్పినారు, హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిగా రంగారి విగ్రహం మన ఇక్కడ ప్రగతి నగర్లో ఏర్పాటు చేయడం అని చెప్పి కూడా అది చెప్పడం జరిగిందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా గతంలో ఉన్నట్టు నా సహకారం కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటాయని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నాను. మరి అప్పట్లో కూడా మనకి భవనాన్ని కూడా స్థలం చేయాలని చెప్పి కూడా మనం అనుకున్నాం. రాష్ట్ర స్థాయిలో ఒకటి, నియోజకవర్గ స్థాయిలో అని గతంలో కూడా అనుకున్నాం. రాష్ట్ర స్థాయిలో కూడా దాన్ని గుర్తించడము గత ప్రభుత్వం కూడా చాలా ముందుండి చేయాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంతో ఉండే ఆ రోజుల్లో కూడా. కానీ కొన్ని లీగల్ ఇష్యూస్కి వెళ్ళి కొంచెం అది పెండింగ్ పడ్డది. కానీ అది అప్పుడు స్థలాన్ని కూడా సేకరించి చూసుకొని పూర్తి చేసే దశలో అది కొంచెం మనకి అక్కడి ఆగిందని చెప్పి సందర్భం మనవి చేసుకుంటూ, సరే అదేమున్నా సరే నియోజకవర్గ స్థాయిలో తప్పకుండా మనం ఆల్రెడీ కుత్బులాపూర్ ప్రాంతంలో ఒకటి స్థలాన్ని గుర్తించినాం. ఇప్పుడు నియోజకవర్గం ఏమైపోయిందంటే కుత్బులాపూర్ నియోజకవర్గం చాలా పెద్దది అయిపోయింది. ఇది చిన్న నగరంలోకి అయిపోయింది. మన కుత్బులాపూర్ ప్రాంతం అంటే ఒక మినీ స్థాయి సిటీ, సెకండ్ గ్రేడ్ సిటీలోకి అయిపోయింది. ఇది కూడా మన గుంటూరులోకనో, విజయవాడలోకనో, రాజమండ్రిలోకనో, మనకి నిజామాబాద్ లేకనో ఒక నగరం అయిపోయింది. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఎట్లయితే నగరాలు సెకండ్ గ్రేడ్ సిటీ, 2 టైర్ సిటీ అంటాం. కుత్బులాపూర్ కూడా అంటే దగ్గర 10 లక్షల జనాభా అయిపోయింది. కాబట్టి ఒక కమ్యూనిటీ హాల్ మనకు కూడా కావాలని చెప్పినప్పుడు జేహెచ్ఎంసీ ప్రాంతాల్లో ఒక స్థలం గుర్తించడం. భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఇదే రకంగా ఐకమత్యంగా ఉండి, పేదవారు ఎవరైనా సరే, ఆపదలో ఎవరైనా సరే, నిజంగా కూడా ఎవరికైనా సహాయం కావాలంటే వారికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క అసోసియేషన్, ఈ యొక్క సంఘం అడుగులు వేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నాడు. కష్టపడుకుంటూ పైకి వచ్చిన వాళ్ళే. మరి ఇక్కడ ఎట్లయితే మున్నూరు కాపులు బీసీలకు గుర్తించడంలో ఆంధ్రాలో కూడా, ఆంధ్ర ప్రాంతం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బీసీలకు గుర్తించాలని చెప్పేసి డిమాండ్ పెట్టింది బాబాయ్ గారు. తప్పకుండా భవిష్యత్తులో మన ప్రాంతంలోనే, ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చాలా మంది నివాసం ఉంటారు కాబట్టి తప్పకుండా దాంట్లో కూడా ఏ రకంగా అడుగులు వేస్తే ఆ ఒక లాభం చేకూరుతుందో తప్పకుండా దాన్ని కూడా లీగల్ గా మనం కూడా అందరూ అడ్వైస్ తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి